బాస్ హౌస్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నిఖిల్ ఎప్పుడైతే సోనియాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టాడో తనకి కొంచెం నెగిటివ్ అనేది స్టార్ట్ అయ్యింది. సోనియా మాయలో పడి తన ఆటని పక్కన పెట్టేసి ఏదో ఆడాలి ఆడుతున్నాము అంటూ అది కూడా కరెక్ట్ గా గేమ్ పై ఫోకస్ పెట్టట్లేదు. అందరూ కూడా నిఖిల్ సోనియాకి దూరంగా ఉంటే నిఖిలే విన్నర్ అవుతాడు, లేకపోతే ఆటంతా పోతుంది అని అనుకున్నారు. చివరికి అదే జరిగేలా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే పొద్దున్న ఫుడ్ కోసం నిఖిల్ కి సోనియాకి చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ సందర్భంగా నిఖిల్ చాలా బాధపడుతూ అభయ్ దగ్గర ఏం చెప్పుకొచ్చాడంటే, నా పర్సనల్ లైఫ్ లో తలదూర్చడానికి ఆమెకి ఏమి హక్కు ఉన్నదిరా, మాట్లాడితే నువ్వు 2 పూట్ల స్నానం చెయ్యవు, నువ్వు పొద్దున్నే లెగిసి టిఫిన్ తినాలి అది చెయ్యాలని నాకు చెప్తుంది, ఆమె ఎవరు నాకు చెప్పడానికి, నేను కావ్య చెప్తేనే నేను అస్సలు పట్టించుకోలేదు, ఈమె ఎవర్రా, ఆ విషయంలోనే మాకు గొడవలు వచ్చాయంటూ ఫస్ట్ టైం పాపం అభయ్ దగ్గర కావ్య కోసం చెప్పుకుంటూ అలాగే సోనియా అన్న మాటల కోసం చెప్పుకొని ఫీల్ అవుతున్నాడు. ఇంకొక విషయం అందరా, నీ ముఖం చూస్తేనే నాకు చిరాకు వస్తుందని, నేనే ఆ మాట అమ్మాయినంటే ఊరుకుంటుందా చెప్పు, ఇంకేమన్నా ఉందా పెడబబ్బులు. ఇక అక్కడి నుంచి నిఖిల్ నన్ను ఏదో అన్నాడని, ఇది కరెక్ట్ అంటావరా అబ్బాయి అంటూ ఎప్పుడు లేనంతగా నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి కావ్యాన్ని తెలుసుకుని హౌస్లో అబ్బాయి దగ్గర బాధపడడం కొంచెం బాధ అనిపించింది లైవ్లో. ఇంకొక విషయం అబ్బాయి, నాది ఎలా ఉంటుందంటే ఏదైనా గొడవ అవుతే 4 గోళ్ల మధ్యనే ఉండాలి, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా, అది తీసుకెళ్ళి బయటకు చెప్తే నాకు నచ్చదు. ఆమె మా ఇద్దరికి గొడవ అవుతే హౌస్లో పెద్దగా అరిసింది, నాకు అది నచ్చలేదురా అబ్బాయి అంటూ చాలా ఎమోషనల్ అవుతున్నాడు నిఖిల్. నిజమే కదా, తను చేసుకోబోయే అమ్మాయి చెప్తేనే నిఖిల్ వెళ్ళేనప్పుడు ఈ అమ్మాయి ఎవరు, హౌస్లో వచ్చామా ఆడుకున్నామా వెళ్ళామా అన్నట్టు ఉండకుండా నిఖిల్ పై అజమాయిషీ చేయడం ఎంతవరకు కరెక్టు. మరి ఇప్పటికైనా సోనియా బుద్ధి ఏంటో తెలిసింది కాబట్టి నిఖిల్ దూరంగా ఉంటే మంచిదనే చెప్పాలి. మరి మీరేమంటారు? ఫస్ట్ టైం కావ్య కోసం ఎమోషనల్ అవుతూ అభయ్ దగ్గర ఏడ్చిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.